ఎపిసోడమని అనేటువంటి గ్రంథంలో 380వ శ్లోకం వరకు చేసుకున్నాం. ప్రతి వారం మాదిరిగానే ఈరోజు కూడా జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని తగ్గిన శ్లోకాల మీద చేసుకుంటాం. జరిగినటువంటి శ్లోకాలు కొద్దిగా 1-2 చూద్దాం. ఎక్కడికైనా ఉంది. జరిగినటువంటి శ్లోకాలను 1-2 చూద్దాం. కహ పండితస్సన్ సదసద్వివేకి శృతి ప్రమాణ పరమార్థదర్శి జ్ఞానాన్ని కుర్వదసత్వలంబం స్వపాతహేతో శిశువన్ముముక్షు. అంటే మోక్షం పొందడం అనేటువంటిది ఏంటంటే ఆత్మ అనాత్మ, ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వం బ్రహ్మం. అటువంటి బ్రహ్మస్వరూపమును గుర్తించడం అంటే ఏదైతే ఉందో అది బాహ్యే నిరుద్ధే మనసః ప్రసన్నత. అంటే బాహ్య విషయాదుల వైపుకి మనసు పోతుంది కదా, అలా బాహ్య విషయాదుల వైపుకి పోయేటటువంటి మనసు అంతర్ముఖ వృత్తిలోకి తిరిగినప్పుడు, లోపలికి తిప్పినప్పుడు మనసు ఆగిపోవాలి. మనః ప్రసాదే పరమాత్మ దర్శనం. అంటే మనసు నిశ్చలమైనప్పుడు లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది మనకు దర్శనం అవుతుంది. అలా లోపల ఉన్నటువంటి వస్తువు దర్శనం అవ్వాలంటే బాహ్యం వైపుకి ఏం చెయ్యాలి? బాహ్యం వైపుకి తిరిగినటువంటి ఇంద్రియ విషయాదులని నిరోధించాలి. తస్మిన్ సుదృష్టే భవబంధనాశో. అంటే బాహ్యం వైపుకి తిరిగి నేను చాలా గొప్పవాడిని, నాకు అన్నీ తెలిసిపోయి, నాకు అంతా తెలిసిపోతుంది అని బాహ్యం వైపుకి మాట్లాడుతున్నాం అనుకోండి, ఇటువైపుకి తిరిగిందే మనసు. అంటే బాహ్యే నిరుద్ధే. ఆత్మజ్ఞానం పొందినటువంటి, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాహ్య సంబంధమైనటువంటి వ్యవహారానికి ప్రాముఖ్యతనివ్వరు, పొగుడుకోరు, గొప్పగా చూడరు. అంటే అతని మనసు బయటికి తిరిగి గొప్పగా చెప్తున్నాడంటే నేను చాలా తెలిసేసుకున్నానో పొందేసేనో మాట్లాడుతున్నాడు అనుకోండి, లేదా నాకు ధనవంతుని, నేను పెద్ద కులస్తుని అన్నాడు అనుకోండి, తస్మిన్ సుదృష్టే భవబంధనాశం. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, ఇన్న వాళ్ళు కూడా బాగానే ఉంటుంది. ఇతనికి చాలా తెలిసిపోయింది, ఇతను చాలా గొప్పవాడైపోయాడు, ఇతను అన్నీ చూసేసాడు, అన్నీ తెలిసాడు అనిపించడు. కానీ బహిర్నిరోధ పదవీ విముక్తి. ఈ బాహ్యం వైపుకి తిరిగినటువంటి ఆ తెలివి ఉంది కదా, ఆ ప్రజ్ఞ, అదేమవ్వాలి? లయం అవ్వాలి. ఎంతసేపు కూడా బయటికి వచ్చి బాహ్యంలో ఉన్నటువంటి విషయాదుల్ని గొప్పగా చెప్పడానికే చూస్తుంటది మనసు. దానికి అహంకారం అంటారు. అటువంటి అహంకారంతో ఉన్నటువంటి వాడికి ముక్తి లభించదు, మళ్ళీ జన్మవుతుంది. అప్పుడు కూడా అలాగే ఏదోటి చెప్తుంటాడో, అప్పుడు మళ్ళీ ఇంకో మంచి మంచి విషయాలు తెలుస్తుంటే, అలాగే పెద్ద మహిమలు, మంత్రాలు, తంత్రాలు కూడా తెలుస్తుంటాడు. అటువంటి కహ పండితస్సన్ సదసద్వివేకి. ఎప్పుడైతే బాహ్యంగా తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి వాడు కహ పండితస్సన్ సదసద్వివేకి. ఎంత పెద్ద పండితుడైనా సరే, ఎంత గొప్ప సాధకుడైనప్పటికీ కూడా సదసద్వివేకి, అతను సత్తు అసత్తు అనేటువంటి దాని మీద వివేకం లేదు. సత్తు అంటే ఎప్పుడూ ఉండేది, అసత్తు అంటే ఎప్పుడూ లేనిది. ఎప్పుడూ లేనటువంటి నిత్యము వస్తువు పరిణామం చెందుతూ పోయేటటువంటి వస్తువు వైపుకి తిరిగి
తన స్వరూపాన్ని వదిలేసి ఈ స్వరూపం మీదనే కొంచెం ప్రీతి కలిగి గొప్ప చేస్తున్నాడు అనుకోండి, శృతి ప్రమాణ పరమార్థదర్శి. అతనికి శృతి ప్రమాణం తెలియలేదు, పరమార్థాన్ని దర్శించడం లేదు. జ్ఞానాన్ని కుర్వాదసతోవలంబం. అట్లాంటి వాడు స్వపాతహేతో శిశుష్వన్ముముక్షి. అటువంటి వాడు చెంటి పిల్లవాడు ఎలాగైతే ఇది నాది ఇది నేను అంటూ తనను తాను గొప్ప చేసి చూసుకుంటుంటాడో అట్టి మాదిరిగా స్వపాతహేతో స్వయంగా తనంతట తానే నష్టపోతున్నాడు. ఎవరికో నష్టం కలిగించలేదు, ఇతరులకి తనను గొప్పతనాన్ని చూపించడం వల్ల స్వపాతహేతో స్వయంగా తనే నష్టపోతున్నాడు. శిశువన్ముముక్షి. ఒక శిశువు వలె నడుచుకుంటున్నాడు, అతను తెలియడం లేదు. ఎలాంటి వాడైనా సరే ఆ పదార్థములందరి విశేషాన్ని బుద్ధిపూర్వకంగా గుర్తించాలి. దాన్ని పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రకంగా ఆత్మ అనాత్మ ఏది మనం కాదు, ఇది స్పష్టంగా మనం నిరూపణ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలాగా నిత్యాద్వయాఖండ సిదేక రూపో బుద్ధి ఆది సాక్షి సదసద్ విలక్షణం అహం పద ప్రత్యయ లక్షితార్థ ప్రత్యసదానంద గణ పరాత్మ తతో వికారాః ప్రకృతేరహం ముఖః దేహావసాన విషయాచ్చ సర్వే క్షణేన్యదా భావితయా హమేష మనసప్తమాత్వాతు కదాపి నాణ్యత. ఇక్కడ 2 శ్లోకాలు చెప్పుకున్నాము. ఏంటి 2 శ్లోకాలు? తతో వికారాః ప్రకృతేరహం ముఖాః అంటే ప్రకృతి నిత్యము. వికారం అంటే ఏంటండి? తలరపోసుకుని వికారంగా ఉండడం, దాన్ని కాదు వికారం అంటే. వికారం అంటే పరిణామం చెందేదానికి వికారం అని పేరు. ప్రకృతి ఎలాంటిదంటే నిరంతరము తతో వికారాః ప్రకృతేరహం ముఖాః, అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. నిన్న చూసినట్టుగా ఈవేళ ఉండదు, ఈవేళ చూసినట్టుగా రేపు ఉండదు. ఈ రకంగా నిరంతరము పరిణామం చెందుకుంటూ వస్తూ పోతూ ఉంటుంది. క్షణేన్యన్యదా భావితయా హమేష. పోనీ ఎంతసేపు అయినా పోనీ ఒక క్షణమన్నా కదలకుండా ఉంటుందంటే క్షణక్షణము మారిపోతుంది. మరి ఆత్మ లాంటిది నిత్యాద్వయాఖండ సిదేకరు. లోపల ఉన్నటువంటి ఆత్మ ఇది మనమే, మన స్వరూపమే. మనలో మార్పు లేదు. మనం ధరించినటువంటి క్షేత్రం మాత్రం మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోయేటటువంటి దాని వైపుకి మనం ముఖం తిప్పి దాని మీద ప్రీతి కలిగి అదే నేనన్న భావంతో మాట్లాడుతుంటాం. అలా మాట్లాడేటటువంటి వాడు ఎంత సాధన చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా వాడికి మోక్షం రాదు. అంటే బుద్ధి ఆది సాక్షి సదసద్ విలక్షణ. ఆ లోపల మార్పులు చేర్పులు లేకుండా, ఏ వికారము లేకుండా ఉండేటటువంటి స్వరూపం ఏదో అది అహం పద ప్రత్యయ లక్షితార్థం. లక్ష్యార్థం అంటారు. లక్ష్యార్థం అంటే దాని మీద మనం లక్ష్యం గురిపెట్టాలి. అదే నేను. నా స్వరూపం మార్పు చెందటం లేదు. పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా శరీరం మారిపోతుంది. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యం, అలాగే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఈ అవస్థల్లో ఇలా లోపలికి మార్పు చెందుతుంది, వెలుపులా మార్పు చెందుతుంది. ఇలా ఏ మార్పులు చెందకుండా ఉండేటటువంటి వాడు నేను. అహం అంటే నేను. అహం పద ప్రత్యయ లక్ష్యదార్థం. ఈ రకంగా మన స్వరూపం మీదనే లక్ష్యం ఉండాలి. ఈ మారిపోయే దాని మీద మనం లక్ష్యం ఉండకూడదు. ఈ రకంగా నిరంతరము ఎవడైతే ఈ రకమైనటువంటి విషయంలో ఉన్నాడో అటువంటి వాడికి మోక్షం అవుతుంది. ఇలాగా ఇటువంటి శ్లోకాలన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ రకంగా ఆత్మదృష్టి కలిగి నిరంతరము లక్ష్యే అంటే ఆ లక్ష్యములో, స్వరూపములో లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ్య
నిశ్చలత తనుక్షోపేక్ష దేహాస్థితం బ్రహ్మాత్మైకముపేక్ష తన్మయ దయాశాఖండ వృత్తానిశం బ్రహ్మానందరసం పిబాత్మని మద శూన్యై కిమంతే భ్రమై. అంటే లక్ష్యై బ్రహ్మణి మానసం దృఢతరం. అంటే ఎప్పుడో కొంతసేపు సాధనలో కూర్చోవటము, ఆ తర్వాత మళ్ళీ మనలోకి ఇంక నాకు అంత చేసాను ఇంక అక్కర్లేదు అన్నట్టు ఉండకుండా ఎప్పుడూ నిరంతరం ఆ ఆలోచనలో, ఆ భావంలో, ఆ స్థితిలో ఉండడమే మన లక్ష్యం. లక్ష్యే బ్రహ్మణి మానసం. అంటే మానసం అంటే మన మనసు. మన మనసు దేని మీద లగ్నం చేయాలి? లక్ష్యం అంటే గురి. పొద్దుట లెగుతున్నాం, మన పనులు మనం చేసుకుంటూ తినటము, తాగడము, సంపాదించడము చేస్తున్నాం కదా, ఇది మన లక్ష్యం కాదు. లేచిన కాడి నుంచి వండుకోవటము, తినటము, సంసారం చేయటం, పిల్లలకు పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇది మన లక్ష్యం కాదు. ఏది మన లక్ష్యం? లక్ష్యే బ్రహ్మణి మానసం. మన మనసుని బ్రహ్మమునందే లక్ష్యం పెట్టాలి. అంటే ఆ బ్రహ్మము ఎక్కడుంది, ఎలా ఉంది? మనం లక్ష్యం బ్రహ్మం మీద పెట్టాలంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ బ్రహ్మమే మనకి అంతరాత్మగా ఉంది. మన ఆత్మస్వరూపం సాక్షాత్తు బ్రహ్మ. ఆ బ్రహ్మమునందు మనసు ఎవడైతే పెట్టున్నాడో అటువంటి వాడు ఎప్పుడు మనసు వచ్చినప్పుడల్లా లక్ష్యం మీదకి వెళ్ళిపోవాలి మనసు. కానీ మనసు వచ్చినప్పుడల్లా దేని మీదకి వెళ్తుంది? పిల్లలో, భార్యో, సంసారమో, తినేదో, తాగేదో, దీని మీదకి వెళ్తుంది. అని చేత మనసుని మనం దృఢతరం చెయ్యాలి. బాహ్య విషయాదుల వేద నుంచి మళ్ళించి ఆత్మ మీదకి మళ్ళించి దృఢతరం సంస్థాప్య బాహ్యేంద్రియం. అంటే బాహ్యంగా మనసు వచ్చేటప్పటికి బాహ్యం వైపుకి ఇంద్రియాల ద్వారా వచ్చేది. మనసు డైరెక్ట్గా రాదు. కంటి ద్వారా వస్తుంది, చెవు ద్వారా వస్తుంది, వాక్కు ద్వారా వస్తుంది. అంటే వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడంటే మాట్లాడేది ఎవరో? మనసే. అంటే మనసు ఎంతసేపు తన గొప్ప చూపించుకోవాలనే చూస్తాను. అంటే ఎవడైనా మాట్లాడుతున్నాడు అనుకోండి, నాకంతా తెలిసి నాకంతా పొందేసాను నేను అన్నాడంటే ఏంటి? ఎవరు గొప్పది? అంటే ఆ క్షేత్రాన్ని నేను అనే భావంలో ఉన్నాడు కనుక దాని గొప్ప చూపించాలని మాట్లాడుతున్నాడు. అంటే కంటి ద్వారా చూసినా, చెవి ద్వారా విన్నా, మనసు ద్వారా ఆలోచించినా, వాక్కు ద్వారా మాట్లాడినా, ఇవన్నీ కూడా సంస్థాప్య బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చలత నుపేక్ష. అంటే ఆ నిశ్చలమైనటువంటి మార్పు చేర్పులు లేనటువంటి దానిని ఉపేక్షించాడు. అక్కడ మాట్లాడాడంటే దాన్ని వదిలేయాలి. దాన్ని వదలకుండా ఉంటే మాట్లాడలేడు. అంటే ఉపేక్షించాడు. దేన్ని? లక్ష్యాన్ని ఉపేక్షించాడు. లక్ష్యాన్ని ఉపేక్షించి ఆ లక్ష్యం స్థానంలో ఇంకొక దాన్ని పెట్టాడు. ఏంటది? శరీరం. శరీరము నేను అనేటువంటి భావన. స్వస్థానే వినివేశ్య నిశ్చల తనుష్యోపేక్ష దేహాస్థితం. అంటే అతని స్థితి దేని మీదకి వచ్చింది? దేహం మీదకి వచ్చింది. దేని మీద లక్ష్యం పెట్టుకోవాలి? ఆత్మ మీద, లేక బ్రహ్మమ్మ మీద. బ్రహ్మమ్మ మీద లక్ష్యం పెట్టుకుని మాట్లాడేటనుకోండి మాటలు రావు. అంటే కన్ను చూడలేదు, చెవి వినలేదు. ఎందుకని? మనసు ఎక్కడుంది? ఆత్మ మీద లగ్నం అయిపోయింది. ఆత్మ మీద లగ్నం అయిపోయినటువంటి మనసు బాహ్య విషయాదుల వైపుకి పెద్దగా తీసుకోదు. గొప్పగా మాట్లాడడం అంటే గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే ఆత్మస్వరూపమును ఉపేక్షించి అనాత్మస్వరూపమును లక్ష్యంలో పెట్టుకున్నాడు అనమాట. చేత బ్రహ్మాత్మైక్యం ఉపేక్ష తన్మయతయాస అఖండ వృత్తానిశం. బ్రహ్మాత్మైకమైనటువంటి ఈ రకంగా దానిని ఉపేక్షించి దీని మీద లక్ష్యం పెట్టుకుని దీని గొప్ప కోసం పాకుళ్ళాడుతూ దీనికోసం ఎవడెవడైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వాటికి ఆత్మానందం గోచరం కాదు. ఆత్మజ్ఞానం కలగదు. అంటే దాని భావంలోనే ఉండాలి. బ్రహ్మానందరసం పిబాత్మని ముద శూన్యై కిమంతే భ్రమహి. చివరికి శూన్యం అవుతుంది, భ్రమ అయిపోతుంది. ఎందుకంటే లక్ష్యం జారకూడదు.
బాణాన్ని గురిపెట్టినప్పుడు లక్ష్యం జారిందనుకోండి, ఏ మాట్లాడినా గురి తప్పిపోతుంది. ఎప్పుడైనా చూడండి, తుపాకు పెట్టుకుని గురి పెట్టాడు అనుకోండి, పక్కకు చూస్తేనో గురి తప్పిపోతుంది, మాట్లాడినా గురి తప్పిపోతుంది. అంటే బాణాన్ని ఎలాగైతే గురిపెట్టి లక్ష్యాన్ని గురిపెట్టి యుద్ధం చేస్తారో అట్టి మాదిరిగా మన గురి లక్ష్యం ఆత్మ. నేనున్నాను, నాకు సావు పుట్టుగా లేనటువంటి చిదానంద స్వరూపం. ఈ స్వరూపం ఏదైతే ఉంది ఇదే బ్రహ్మము. అదేంటండి బ్రహ్మం అనగా సర్వవ్యాపకమైనటువంటి వస్తువు కదా. నాలో ఉన్నటువంటి చిన్న అణువు లాంటి స్వరూపం బ్రహ్మం ఎలాగా ఉంది అంటే దీనికి అనేక ఉపమానాలు చెప్పుకున్నామా. అంతటా ఉండేటటువంటి ఆకాశంలో అనేక కుండలు తయారయ్యాయి. ప్రతి కుండల్లోని ఆకాశం ఉంది. అన్ని కుండల్లోని ఉండేటటువంటి ఆకాశం ఖండమైపోలేదు. అఖండమైనట్టుగా చూపించేది ఘటమే. ఇంకా లక్ష్యం ఘటం మీద కాదు, ఆకాశం మీద. ఆకాశం వ్యాపకమైనటువంటిది. అట్టి మీదగా మన శరీరం ఒక ఘటం, ఒక ఉపాధి. ఈ కొండ, ఈ ఆకాశంలో ఎంత ఉందండి, ఈ కొండలో ఎంత ఖాళీ ఉందో అంత ఖాళీ ఉంది. అంటే ఈ కొండే నేను అన్నాడు అనుకోండి, ఇది భ్రమ. ఇది భ్రమ. ఈ భ్రమ నుంచి తేరుకోవాలి. అనాత్మ చింతనం త్యక్త్వా కష్మలం దుఃఖ కారణం. ఎంతవరకు ఈ రకమైనటువంటి అనాత్మ వైపుకి తిరిగి దేహాదునే నేను అనుకుని దాని నిమిత్తంగా, అంటే లక్ష్యాన్నించి గురి జారిపోయి బాణం గురి తప్పినట్టుగా ఆత్మ మీద లేదా తన స్వరూపం మీద గురి తప్పిపోయి బాహ్య చింతనం ఎవడైతే చేస్తున్నాడో దాన్ని అనాత్మ చింతనం త్యక్త్వా లేక బాహ్య చింతనం. ఎవడైతే బాహ్య చింతనం చేస్తున్నాడో దాన్ని త్యక్త్వా వదిలిపెట్టారు. వదిలిపెట్టకపోతే కష్మేలం దుఃఖ కారణం. వదిలిపెట్టలేదు కదండి. వదిలిపెట్టకపోతే కష్మేలం అంటే మలం. ఏంటి? అనాత్మ భావనే మలం. కష్మేలం అంటే మామూలు భాషలో మురికి. ఎక్కడ ప్రవేశించింది మురికి? మనసులో ప్రవేశం. దీన్నే మలదోషము అంటారు. మనసులో మలదోషం ప్రవేశించింది కదా. అంటే ప్రవేశించినప్పుడు తన కొండ ఎంత ఉంది, ఎంత కొండ ఉంది, అట్టి మాదిరిగా తన శరీరం ఎంత ఉంది, ఆ శరీరం ఎంత ఉందో అంత పరిధిలో మాట్లాడుతుంటాడు. తన స్వరూపము పరిధికి అవతల ఉంది, అపరిమితమైనటువంటిది. పరిధిలో ఉన్నటువంటి వస్తువును పట్టుకుని ఎవడైతే చింతిస్తున్నాడో అటువంటి వాడికి దుఃఖ కారణం. దుఃఖం మాత్రం నశించదు, సుఖం లభించదు. చింతయాత్మానమానంద రూపం ముక్తి కారణం. చేత ఏపిక కాదు చింతించడం, లోపల ఉన్నటువంటి స్వరూపం వైపుకి తిప్పాలి. లక్ష్యం స్వరూపాన్ని గురి వదలకుండా పట్టుకున్నటువంటి వాడికి ఎవడైతే ఉన్నాడో అది ముక్తి కారణం. ముక్తికి కారణమైతే తన స్వరూపాన్ని వదలకుండా పట్టుకోవడం. ఏంటి? ఎలా పట్టుకోకుండా ఉండడం? శరీరం ఉంది, శరీరం నేను కాదండి. ఈ శరీరం పుట్టింది, పరిణామం చెందుకుంటూ పోతుంది. దీనికి స్త్రీ పురుష భేదం ఉంది. దీనిలో అనేక రోగాలు ఉన్నాయి, అనేక బాధలు భయాలు ఉన్నాయి, ఉండడము లేకపోవడము అనేటువంటి లోటుపాట్లు ఉన్నాయి. ఇదంతా ప్రారంభంతో జరుగుతుంది. నేను ఇది కాదు. దీనికి అవతలు ఉన్నటువంటి ఎలాంటిది? ఏష స్వయం జ్యోతి రచేష సాక్షి. దీనికి అవతల దేన్ని ప్రకాశించి శరీరం కలకల్లాడుతూ కనపడుతుందంటే ఏదో ఎలుగు వల్ల అది ప్రకాశించబడుతుంది. సూర్యుడు ప్రకాశంలో అనేక వస్తువులు కనిపిస్తుంది. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి ఆత్మిక ప్రకాశంతోనే ఈ శరీర ప్రాణమానుషాదులు ప్రకాశించబడుతున్నాయి. అంచేత మనం విజ్ఞాన కోశే విలసత్యజస్రం లక్ష్యం విదాయైన అసద్విలక్షణ. ఏ ప్రకాశంతో ఈ వస్తువులు ప్రకాశించబడుతున్నాయో ఆ వస్తువు యొక్క ప్రకాశంలో ప్రకాశించబడేటటువంటి వస్తువు కాదు మనం. శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, ఇంద్రియాలు కాదు. మన స్వరూపం ఎలాంటిది?
అఖండ వృత్తాత్మ తయానుభావయ. అంటే అఖండం అంటే ఇప్పుడు శరీరం ఉంది, ఒకసారి శరీరం కొలతుంది ఖండం. అలాగే ఇంద్రియాలన్నిటికీ కూడా కొలతలు ఉన్నాయి. మనసుకు కూడా కొలత ఉంది, మన స్వరూపానికి కొలత లేదు. మన స్వరూపం ఒక్కసారి అనుభవంలోకి వస్తే అది మళ్ళీ తెగదు. అది అఖండం, అపారం. చేత ఏతమచ్చిన్నయావృత్వ ప్రత్యయాంతర శూన్య ఉల్లేఖయన్ విజానీయాత్ స్వరూపతయా స్ఫుటం. అందుకని నీ స్వరూపాన్ని వదలకు. దాన్ని వదలకుండా దాని మీదే లక్ష్యాన్ని ఎవడైతే పెట్టుకుంటాడో అటువంటి వాడికి ఎక్కనే అనుభవానికి రాకపోయినా, వెంటనే అతనికి తెలియకపోయినా, కొంతకాలానికి అలాగ ఇది కాదు ఇంతకీ మనం ఏం చేయాలంటే, మనకి ఏది తలపుకొచ్చినా ఇది కాదని తోచేయాలంటే. వేదాంత పరిభాషలో ఇది అనేది చెప్పలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆత్మ అనాత్మ స్వరూపం వల్లే గోచరం కాదు. అది వస్తువు కాదు, అది కనిపించే వస్తువు కాదు. ఏదొచ్చినా సరే, ఎలాంటిది వచ్చినా సరే, మనం సాధన చేసుకుంటే ఆశ్చర్యకరమైనటువంటి అనుభూతులు కలుగుతుంటాయి, మహత్తులు కలుగుతుంటాయి. దాన్ని పట్టుకుని ఆహా ఓహో అన్నారనుకోండి, అక్కడ బ్రేక్ అయిపోతుంది. ఏదొచ్చినా సరే కాదు తోచేయటమే, ఏదొచ్చినా సరే తొలగించేయటమే. ఈ రకంగా ప్రతిదాన్ని కూడా తొలగించేసి తీసేసుకుంటూ పోతే ఇంక మిగిలిందేదో స్వరూపతయాస్పటం. తొలగించకపోతే మాత్రం స్వరూపం కోసంగా మిగిలింది మన స్వరూపం. ఏదొచ్చినా సరే, చిన్నది కానీ పెద్దది కానీ, ఆశ్చర్యకరమైనటువంటి మహత్తులు మనకి ఏయో పూర్వజన్మలో అంతకుముందు జన్మలో ఏయో తెలిసిపోయినట్టుంటుంది కదా. వాటికి వేటికి ప్రాముఖ్యతనిచ్చినా సరే నువ్వు అక్కడ ఆగిపోతావు. ఇక మోక్షం రాదు. మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఏది మనసు తలపలోకి వచ్చినా సరే, ఏ దృశ్యమైనా సరే, ఏ మహత్తు అయినా సరే గట్టి తోసి ఏన్ని తీసుకోకు. ఎందుకని ఈ ఏది వచ్చిందో అదంతా కూడా ప్రకృతి స్వరూపం. ప్రకృతి సంబంధమైనటువంటి దృశ్యం అనేక రకాలు. స్వర్గం, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోకాలు, దేవతలు, దేవుళ్ళు, మనుషులు, రాక్షసులు, జరగబోయి ముందు జన్మలో వెనకాల జన్మలో ఏంటదంతా? అదంతా ప్రకృతి యొక్క కలాపన, మాయ. ఈ మాయలో చిక్కుకున్నటువంటి వాడు స్వస్వరూపం గోసురం కాదు. ఒలిసేయటమే, ఒక్కొక్క దాన్ని తోసేయటమే, తొలగించుకుంటూ పోవటం. ఈ రకంగా అత్రాత్మత్వం దృఢీకుర్వన్ అహమాదిచు సంతిజ ఉదాసీన తయాతేషు తిష్టేద్గట పటాదివతు. అంటే ప్రతీదీ తొలగించుకుంటూ పోతే ఇంక నేను పొందింది ఏది ఉందండి, నాకేదో తెలియాలి కదా, నేనేదో పొందాలి కదా, దాన్ని ఏదో నేను పట్టుకోవాలి కదంటే ఎలా చూడమంటున్నాడంటే ఉదాసీన తయాతేషు తద్గటే పటాధిపతి. ఘటము, పటము. ఘటం అంటే కుండ, పటం అంటే వస్త్రం. వస్త్రం ఉందండి, అది దాని ముందు స్వరూపం ఏంటి? దూది. ఆ తర్వాత పరిణామం చెంది దారమైంది. దారం కదా పడుగు పేక, అడ్డము నిలువుతో దారం వస్త్రం తయారయ్యింది. ఇప్పుడు వస్త్రం కనపడుతుంది, అది ఒరిజినల్ రూపమేనా? వస్త్రం యొక్క రూపం ఒరిజినలేనా? విచారణ చెయ్యండి. దాని ముందు రూపం ఏంటిది? దారం. దాని ముందు రూపం ఏంటి? దూది. అట్టి అలాగే కుండ ఉంది, కుండ ముందు రూపం ఏంటి? మట్టి. మట్టి కుండగా తయారయ్యింది. కుండ ముంత, మోపుడు, కడవ, బాణ అనేక రకాలైనటువంటి వస్తువులుగా కనపడదు. తద్గటే తిష్టేద్గట పటాధిపతు. ఉన్నాయి, కాదంటలేదు, ఉన్నాయి కదా, దాన్ని తొలగింతే ఎలాగండి అని వదిలేసి పట్టుకుంటే మాత్రం నీకు మాత్రం. ఘటాన్ని పటాన్ని, పటం అంటే వస్త్రం అండి సంస్కృతంలో, మళ్ళీ పటం అంటే మన ఫోటో కాదు. ఘటాన్ని పటాన్ని ఎలా తిరస్కరిస్తున్నావో అట్టి మాదిరిగా తిరస్కరిస్తున్నావా? తిరస్కరించొద్దు. అయితే పట్టుకోమంటారా?
పట్టుకోవద్దు. అదేటండి, పట్టుకోమనన్నా చెప్పండి, లేకపోతే వదిలేమనన్నా చెప్పండి అంటే ఘటాన్ని పటాన్ని చూస్తూ ఉదాసీన దయాతేసు, ఇది ఘటము ఇది పటము అని దాన్ని ఎలా తీసుకోవాలి? ఇది శరీరము, ఇది శరీరం అండి, ఇది స్త్రీ శరీరం అండి, మనసులోకి వచ్చింది ఇది పురుష శరీరం అండి. దాన్ని ఎలా తీసుకోవాలి? ఘటాన్నో పటాన్నో ఎలా తీసుకుని చూస్తున్నావో అట్టి మాదిరిగా అవి నీకు ఎలా దొరుకుతున్నాయి? ఘటము పటము ఎలా దొరుకుతుంది? ఆ ఘటము పటము నీకు తెలియాలంటే నీ లోపల ఉన్నటువంటి అంతఃకరణ వృత్తి, అంతఃకరణ మందలి ప్రకాశం నేత్రేంద్రుని ద్వారా బయటకు వచ్చి ఘటపటాదుల్ని ప్రకాశింపజేస్తే తెలుసుకోగలుగుతున్నాం. అలా ఘటపటాదుల్ని ప్రకాశింపజేసేటటువంటి స్వరూపం నీ లోపల ఉన్నది ఇంద్రియం ద్వారా బయటకు వస్తుంది. మరి నీ బయటికి రావాల్సిన అవసరం లేకుండానే నీ మనసు ద్వారా, నీ అంతఃకరణ వృత్తి ద్వారా నాకు ఇంకా శరీరం ఇలా ఉంది, ఇక్కడ కడుపులో బాగోలేదు, ఇక్కడ కడుపులో బాగుంది, ఎలా తెలుస్తుంది? బయటకు వచ్చి కంటి ద్వారా చూడక్కర్ లేకుండా తెలుస్తుంది కదా. అదే అంతఃకరణ వృత్తి అంటే. లోపలుండే మొత్తం అంతా తెలుసుకుంటాం. బయట ఉన్నటువంటి వాటిని తెలుసుకోవాలంటే ఇంద్రియాదుల ద్వారా రావాలి. ఇంద్రియాదుల ద్వారా అక్కర్లేదండి, నాకు కాలు మీద దోమ కొడుతుంది, ఏగ కొడుతుంది, ఎలా తెలుసుకుంటుంది? కళ్ళు మూసుకుని ఉన్నావు కదా. అంతఃకరణ వృత్తి బయటికి రాకుండానే తెలుస్తుంది. అంతఃకరణ వృత్తి బయటకు వచ్చే తెలిసేది వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, భాషేవాళ్ళు. అదే మన శరీరం అందరి మార్పులు చేర్పులు, నొప్పి, రోగము, బాధ, భయము లాంటి అంతఃకరణ వృత్తి బయటికి రాకుండానే తెలుసుకుంటుంది. ఈ అంతఃకరణ వృత్తి కాదు మన స్వరూపం. ఈ తెలుసుకునే తెలివి కాదు మన స్వరూపం. ఈ తెలుసుకునే తెలివికి ప్రకృతి రకరకాల విశేషమైనటువంటి రూపాలతో కనపడుతూ ఉంటుంది. ఎలాగంటే ఘటపటాల్లాగా. ఈ ఘటపటాదులన్నీ కూడా వదిలేసి విశుద్ధ అంతఃకరణం స్వరూపే. ఇప్పుడు దేన్ని మార్చాలి? బాహ్య శరీరాన్ని కాదు, వస్తువుల్ని కాదు, విశుద్ధ అంతఃకరణం స్వరూపే. అంతఃకరణం శుద్ధమైపోవాలి. ఏ కదలిక ఉండకూడదు, దేన్ని తీసుకోకూడదు, తక్కువగా చూడకు, ఎక్కువగా చూడకు, గొప్పగా చూడకు. గొప్పగా చూసినా ప్రమాదమే, తక్కువ చూసినా ప్రమాదమే. అదంతా అంతఃకరణం యొక్క మార్పు. అందుకని అంతఃకరణం ఏం చేయాలి? శుద్ధం అని అనలేదు, విశుద్ధ అంతఃకరణం స్వరూపే. అంటే దేవుడు సాక్షాత్కారం అంటే ఏంటనుకుంటున్నారు? నివేశ సాక్షిణ్య వబోధ మాత్రే. అంటే మన అంతఃకరణం బాహ్యంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ఆకారం ధరించిందనుకోండి, బాహ్యంలో ఉండేటువంటి వస్తువు మనకి ఎలా తెలిసింది? అంతఃకరణం చక్షురాది ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి బాహ్య వస్తువు యొక్క ఆకారంలో ప్రవేశించి ఆ ఆకారం ధరించి మన అంతఃకరణం ధరించి. అంతఃకరణం యొక్క చోటేది? లోపల. వస్తువు ఎక్కడుంది? బయట ఉంది. అంటే అంతఃకరణం బయట ఉన్నటువంటి వస్తువు యొక్క ఆకారం ధరించింది అంతఃకరణం. ఎక్కడుంది? లోపల. అంటే లోపల బాహ్య ఉన్నటువంటి వస్తువు యొక్క ఆకారం ధరించినటువంటి అంతఃకరణం లోపల ఉంది కదా. అంతఃకరణం ఏ రూపం ధరించింది? బాహ్య వస్తువు యొక్క ఆకారం ధరించింది. అప్పుడు మనకు ఆ బాహ్య వస్తువు జ్ఞానం కలిగింది, లేకపోతే తెల్లదు. అట్టి మాదిరిగా మన అంతఃకరణం బాహ్య వస్తువు యొక్క ఆకారం ఎలా ధరించిందో అదే విధానంలో లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆకారంగా మారిపోవాలి. అలా మారిపోవాలంటే విశుద్ధ అంతఃకరణం స్వరూపే. బాహ్య వస్తువులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 84 లక్షల రకాలు మనుషులు, పశువులు, జంతువులు, స్త్రీలు, పురుషులు, అందంగా ఉన్నవాళ్ళు, అందంగా లేనివాళ్ళు, వివక్షకరంగా అనేక రకాల వస్తువులు ఉన్నాయి కదా. ఈ వస్తువులు ఏ వస్తువు యొక్క ఆకారం మనసులో ఉండినా కూడా అంతఃకరణం మలినమైపోయింది. అది ఆత్మాకారం ధరించే శక్తి కోల్పోయింది. అంటే అంతఃకరణాన్ని ముందు ఏం చేయాలంటే శుద్ధంగా ఏ ఆకారము లేకుండా దేనికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకూడదు, దేనికి గౌరవం ఇవ్వకూడదు, గుర్తించకూడదు.
ద్వేషము లేదు, ప్రేమ లేదు, నాది లేదు, నీది లేదు, ఏదీ లేకుండా శుద్ధం కాదు, విశుద్ధ అంతఃకరణం స్వరూపం. అంతఃకరణం శుద్ధమైపోవాలి. ఎప్పుడైతే శుద్ధమైపోయిందో అప్పుడు నివేశ్య సాక్షిణ్య వబోధ మాత్రే. అప్పుడు అంతఃకరణం లోపల ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపం యొక్క ఆకారంగా మారిపోతుంది. బాహ్యములు ఇంద్రియాల ద్వారా వచ్చి బాహ్య వస్తువు యొక్క ఆకారం ఎలా ధరించిందో అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి స్వరూపం యొక్క ఆ రూపంగా మారింది. ఈ స్వరూపంగా ఎప్పుడైతే మారిపోయింది, నివేశ్య అంటే అంతఃకరణం ఆత్మలో ప్రవేశించి ఆత్మగా మారిపోతేనే మనకు ఆత్మజ్ఞానం కలిగింది. అంతఃకరణం ఆత్మలో ప్రవేశించకుండా వేరుగా ఉండి ఆ అంతఃకరణలో ఉన్నటువంటి ఆకారాల యొక్క జ్ఞానం మనకు వచ్చిందనుకోండి, అంతఃకరణం ఏదో ఆకారం ధరిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఆకారం ధరించినప్పుడు నీవు ముందు జన్మలో ఏ ఏనుగో ఏ గుర్రానువో అని అంతఃకరణం చూపించిందనుకో, నేను ముందు జన్మలో గుర్రాన్నండి ఏనుగునండి అంటాడు. అది ఎవరు చేసిన పని? అంతఃకరణం చేసే పని. అంటే అంతఃకరణం ఏ ఆకారం ధరించిందో ఆ ఆకారం ఎప్పుడుది, నిన్నడదా, మొన్నడదా, పూర్వజన్మలో, అంతకుముందు జన్మలోదా, అంతఃకరణం చెప్తుంటుంది. అక్కడ మళ్ళీ ఆ జ్ఞానం కూడా ఉంది. అక్కడ అంతఃకరణలో ఏమైపోయింది? అక్కడ ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం పోయింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఆకారాన్ని కూడా అంతఃకరణం ధరించనివ్వకూడదు. విశుద్ధమంతఃకరణం స్వరూపే నివేశ సాక్షిణ్య వబోధ మాత్రే. అంతఃకరణంలో ఉన్నటువంటి మొత్తం అంతా తీసేసి, అంటే శుభ్రంగా ఉతికేసినటువంటి వస్త్రానికి రంగు పెట్టినట్టుగా అంతఃకరణంలో శుద్ధమైపోవాలి. శుద్ధమైనటువంటి మల, విక్షేప, ఆవరణ దోషాలు మూడు తొలగిపోవాలి. స్వచ్ఛంగా తయారైపోవాలి. అలా తయారైనటువంటి అంతఃకరణాన్ని ఆత్మలో నివేశింపచేయాలి. నివేశింపజేసి శని నిశ్చలత మొప్పానయం. అలాగ లోపలగా అంతఃకరణాన్ని ఆత్మలో ప్రవేశింపజేసి శని నిశ్చలత మొప్పాయ. శని అంటే నెమ్మదిగా నిశ్చలత. ఆత్మలో అంతఃకరణాన్ని ప్రవేశింపజేసి ఎలా ఉండాలి? నింపాదిగా ఆత్మస్వరూపం వైపుకి ప్రవేశింపజేసాం కదా, అప్పుడు ఎలా ఉండాలి? నిశ్చలత, కదపకూడదు. ఇప్పుడు మన శ్వాస మీద మనసు పెట్టి చూడండి అంటున్నాం కదా. ఎలా చూడాలంటే ఏ ఆలోచన లేకుండా వస్తూ పోతూ ఉంటే శ్వాసను అలా గమనిస్తూ ఉండమంటున్నాం కదా, కదలకూడదు ఎప్పుడు మనసు. అలాగా ఆత్మస్వరూపంలో ప్రవేశింపజేసినటువంటి అంతఃకరణాన్ని కదలకుండా ఉంచాలి. అంతఃకరణానికి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే కదిలే గుణం. కదిలి ఏదో నేను ఇదో, నేను అదో, నాకు అదో, నీకు ఇదో అనేటువంటి నువ్వు అలాంటాడువో ఈ రకంగా ఏయో తీసుకొచ్చి పెట్టారు. ఏది తీసుకొచ్చి పెట్టేసిందో అదే నిజమైనటువంటి నిర్ణయానికి వచ్చేస్తుంటాడు. అంటే ఏ నిర్ణయానికి రాకూడదు? ఏ నిర్ణయానికి రాకూడదు. ఆత్మలో ప్రవేశింపజేసినటువంటి మనసుని నింపాదిగా ప్రవేశపెట్టి కదలకుండగా, ఎలా కదలకుండా ఉంచాలి? దాంట్లో ప్రవేశింపజేసి ఏ ఆలోచన లేకుండా, ఏ ఆకారాన్ని తీసుకురాకుండా దాంట్లోనే లగ్నం చెయ్యాలి. పూర్ణం స్వమేవాను విలోకయేత్త. అంటే ఈ రకంగా కదలకుండా వచ్చినప్పుడు పూర్ణం స్వమేవాను విలోకయత్తత్వత. అప్పుడు నీకు యథార్థమైనటువంటి విషయం ఏంటో తెలుస్తుంది. ఈలోగా నువ్వు కంగారు పడిపోయి కోడి కూచేసినట్టుగా తెల్లారకుండా కోడి కూసేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కోడి అట్టి మాదిరిగా మనకి ఏదో కొంచెం తెలిసి కంటి పిల్లలు చూడండి, కొంచెం నడుస్తూ వచ్చేటప్పుడు తెగ నడిచేస్తుంటారు, పడిపోతుంటారు, దెబ్బలు తినేస్తుంటారు. అట్టి మాదిరిగా మనకి కూడా కొంచెం తెలిసేటప్పటికి ఆనందం తట్టుకోలేక నాకేదో తెలిసిపోయింది, నాకేదో వచ్చింది అంటే పూర్ణ శక్తి పొందకుండా ఎలాంటి తప్పటడుగులు వేసామంటే కోల్పోతాం. పూర్ణం స్వమేవాను విలోక ఏ తత్వ
స్వతః అంటే నీకుగా నీకు స్వయంగా ఆ పరిపూర్ణమైనటువంటి, పూర్ణం అంటే ఏంటండి? ఈ విశ్వమంతా నీలోనే ఉంది. విశ్వానికి అంతటికి నువ్వే అధిష్టానం. అదే పూర్ణ వస్తువు, అదే నీ ఆత్మ. అటువంటి పరిపూర్ణమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మలో అనేక నామరూపాలతో, అనేక లోకాలు, లోకస్తులు, లోకేశులతో కూడుకున్నటువంటి జగత్తు. అందులో ఏదో ఒక అణువు లాంటి ఒక చిన్న పిల్లోడిని తీసుకుని ఆ పిల్లోడనో, ఒక ఆడమనిషిని తీసుకుని ఆ భార్యనో, ఎంత ప్రపంచమంతా నీ స్వరూపంలో ఉంటే అందులో ఏదో ఒక దాన్ని పట్టుకుంటావా? దానికి విలువెత్తవా? దానికి ప్రాముఖ్యత ఎత్తవా అంటే కాదు. నీ ప్రపంచమంతానే నీ స్వరూపంలో ఉంది కదా. అందులో ఏది నీకు సంబంధించింది? ప్రపంచంలో దేవతలు, దేవుళ్ళు, మనుషులు, పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రపంచానికి అంతటికీ కూడా నువ్వే కర్తవు. నీలోనే ఉంది జగత్తంతా. జగత్తంతటికి కూడా నువ్వే అధిష్టాన స్వరూపానివి. అటువంటి జగత్తంతటికి అవకాశం ఇచ్చినటువంటి వాడు నువ్వు. అందులో ఒక వస్తువుకి నువ్వు ప్రాముఖ్యతనిచ్చేవంటే, ఒక వ్యక్తికి ప్రాముఖ్యతనిచ్చేవంటే, ఒక పశువుకో ఒక మనిషికో ప్రాముఖ్యత ఏమవుతుంది అక్కడ? అప్పుడు మళ్ళీ నీ బుద్ధి ఏమైపోయింది? పరిమితమైపోయింది. అపరిమితమైనటువంటి పరిపూర్ణ స్వరూపాన్ని నుంచి నువ్వు దిగజారిపోయి ఆ నీ పరిపూర్ణ స్వరూపంలో సాక్షాత్కారమైనటువంటి ఈ ప్రపంచ వస్తువులలో ఒక వస్తువును పట్టుకుని, ఒక గుర్రమో ఒక గాడిదనో పట్టుకుని అది నాది, అది ఒక మనిషినో పశువునో నాది, అది నేను, అది నావాడు అన్నారనుకోండి, పూర్తిగా నీకు జ్ఞానం కలగలేదు, నీకు మోక్షం రాదు. మోక్షం రావాలంటే నువ్వేమవ్వాలి? పూర్తిగా ఆత్మస్వరూపం కొలతతో కూడుకున్నటువంటిది కాదు. కొండలో ఉండేటటువంటి ఖాళీ కాదు ఆకాశం. కొండలలో ఉన్నటువంటి ఆకాశాలన్నిటికీ కూడా వేరుగా ఉన్నటువంటి మహాకాశం. ఈ కొండ తయారవ్వడం వల్ల ఆకాశంలో తయారయ్యి ఆకాశాన్ని కొలతగా చూపిస్తుంది. చిన్న ఆకాశంగా, దాన్నే ఘటాకాశం అంటారు. దేహేంద్రియ ప్రాణ మనో అహమాదిభి స్వాజ్ఞాన కృప్తి రకిలైరుపాధిభి విముక్తమాత్మానం అఖండ రూపం పూర్ణం మహాకాశమివా లోక ఏతు. అంటే ఈ మహాకాశంలో అనేక రకాలైనటువంటి వాయువు, అగ్ని, జలము, భూమి, మనుషులు, పశువులు, జంతువులు ఎలాగైతే ఉన్నాయో అలా ఉండినటువంటి ఒక వస్తువును తీసుకున్నామనుకో, ఇప్పుడు ఆ వస్తువులో దేహేంద్రియ ప్రాణ మనో అహమాదిభి, దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బయటికి చూస్తే ఒక మనిషి కనపడుతున్నాడు మనకి, స్త్రీయో పురుషుడిగానో ఒక ఆకారం కనపడుతుంది. దాన్ని పరిశీలన తీసుకుంటే దేశం, ఆ ఆకారం, దానికి లోపల ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. దానికి లోపల ప్రాణం ఉంది. దానికి లోపల మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉంది. అహమాదిభి అంటే దేశము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నాటితోటి కూడుకున్నటువంటి ఒక పోగు, ఒక సముదాయం. ఒక మనిషి నడిచి వస్తున్నాడు అనుకోండి, ఒక మనిషి నడిచి వస్తుంది అనుకోండి, ఆ మనిషిని అలా చూస్తే ఒక పోగు వస్తుంది, ఒక సముదాయం, ఒక గుంపు. మనకైతే ఒక మనిషి వస్తున్నాడు, ఒక ఆకారం వస్తుంది అనుకోండి, అంటే నువ్వు దేశం వరకే చూస్తున్నావు, నీ దృష్టి ఇంకా అంత లోపలికి పెట్టలేకపోతున్నావు. లోపలికి చూడు. దేశేంద్రియ ప్రాణ మనో అహమాదిభి, ఈ సముదాయంతో కూడుకున్నటువంటి ఒక ఆకారం, దాంట్లో అనేక ఇంద్రియాలు, గుణాలు, ఆలోచనలతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడు కదా. ఒక వ్యక్తి కాదు అతను. దేనికి దానికి చూపు వేరు, చెవు వేరు, పన్ను వేరు, ముక్కు వేరు, నోరు వేరు కదా, కాలు వేరు, చేయి వేరు, అంటే అనేక ఇంద్రియాలతో కూడుకున్నటువంటి అహమాదిభి స్వాజ్ఞాన కృప్తి రకిలైరుపాధివి. ఈ రకంగా ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడు అఖిలైరుపాధిభి, ఈ కనిపించేటటువంటి ఉపాధులన్నీ అంతే. ఎలాగా? ఒక
ఆకారాన్ని తీసుకుని పరిశోధించు. పై ఆకారం ఉంది, స్త్రీ రూపమో పురుష రూపం, దాని కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు ఉన్నాయి. ఇంత సముదాయంతో కూడుకున్నటువంటి ఒక ఆకారం కదా. ఆ ఆకారం ఎవరిలో ఉంది? ఒక్క మనిషిలోనే ఉన్నాయి ఇవన్నీ, సముదాయం అనేది కాదు. స్వజ్ఞాన క్లుప్తి రకిలై రూపాధిపికి. నీ శరీరములోనే లేవు అహంకారం. నేను చాలా గొప్పవాడిని అంటున్నావు కదా. నీ శరీరంలో ఏమేమున్నాయో నీ ఎదురుగుండగా పుట్టినటువంటి వాడి శరీరంలో కూడా అన్నీ ఉన్నాయి. కర్మేంద్రియాలు ఉన్నాయి, రకిలై రూపాధిపికి. అన్ని ఉపాధులు, కళ్ళు, కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు. నేను గొప్పవాడిని అని నువ్వు ఎవరి దగ్గరైనా చెప్పేవంటే నీకంటే నేను గొప్పవాడిని అంటాడు. ఎప్పుడు అందుకని ఎవరి దగ్గర కూడా నేను గొప్పవాడని చెప్పు. ఎవరి దగ్గర కూడా నాకు తెలిసిపోయిందని అనకు. ఎవరి దగ్గరైనా సరే నేను గొప్పవాడిని నాకు తెలిసిపోయిందని ఎవడైతే అంటాడో వాడు ఎప్పటికైనా సరే తేలికైపోతాడు. ఎందుకని వాడులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ అందరిలోనే ఉన్నాయి. చేత విముక్త మాటానం అఖండ రూపం. ఈ సముదాయం ఏదైతే ఉందో ఆ భూమి మీద చెట్టు పుట్ట మనుషులు ఎలాగైతే ఉంటారో అట్టి మాదిరిగా ప్రతి శరీరంలోనూ స్వాజ్ఞాన కృప్తి రకిలై రూపాధివి. ఈ వస్తువులు సముదాయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విముక్తమాత్మానం అఖండ రూపం. ఇవన్నీ కూడా విముక్తి చెందితే తప్ప, ఊడిపోతే తప్ప నీకు మోక్షం రాదు. అంటే నీ ముందు మరి అందరిలోనే ఉన్నటువంటి పన్ను, కాలు, ఆ ఇంద్రియాలు, మనసులు అవతలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపేస్తారని చూడు. అవతలో ఉన్నటువంటి మనసును ఓడించేద్దారని చూడు. అవుతుందా? ఈడి ఎంత బలాన్ని ఉపయోగిస్తాడో అవతల పక్కన కూడా అంత బలాన్నే ఉపయోగిస్తూ ఉంటాడు. కాడికి ఎవడు వాడే ఓడిపోతాడు. వాడు పక్కకి పోవాల్సి వస్తుంది ఎప్పటికైనా సరే. అందుచేత దేన్ని ఇతను జయించాలి? ఏటిని దాటాలి? ఈడు దాటవలసినటువంటి వస్తువులు, ఈడు వదలవలసినటువంటి వస్తువుల్ని అవతల వాడు దాంట్లో వదిలించేద్దారని చెప్తాడు. వాడు మనసును మార్చేద్దారనుకుంటాడు, వాడి ఇంద్రియాలను ఓడదీసేద్దారనుకుంటాడు. గొడవ కూడా ఎక్కడైతే రాలేదో విముక్తమాత్మానం అఖండ రూపం. చేత అఖండమైనటువంటి, ఖండము కానైనటువంటి అనంతమైనటువంటి నీ రూపములో ఇది ఇన్ని రకాల వస్తువులు ఉంటే, ఆ వస్తువులలో ఇన్ని రకాల పరికరాలు ఉంటే అవన్నీ కూడా నువ్వు వదిలితే తప్ప నీ స్వరూపం మోక్షం కాదు. పూర్ణం మహాకాశ పూర్ణం మహాకాశమివా లోకయత్. ఆకాశం ఎలాగైతే ఎన్ని వస్తువులు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఎన్ని వస్తువులు పెరిగినా తరిగినా ఆకాశం ఎక్కడ పెరగడం కానీ, తరగడం కానీ, పొంగడం కానీ, మార్పు చెందడం కానీ ఏమీ లేదు. తాత్కాలికంగా మేఘాలు ఎత్తి ఒకలా కనపడుతుంటది, మేఘాలు వర్షం కురిసినప్పుడు ఒకలా కనపడుతుంటది. మళ్ళీ ఆకాశం ఏమీ తడిసిపోలేదు, కాలిపోలేదు. అట్టి మాదిరిగా ఇప్పుడు చెప్పినటువంటి దేశేంద్రియ ప్రాణ మనో ఇంద్రియాల సముదాయాన్ని అంతటనే కూడా జ్ఞాన మార్గం ద్వారా వదిలించుకోవాలి. ఎవడైతే దర్శించుకున్నాడో అటువంటి వాడికి విముక్తమాత్మానం అఖండరం. ఖండం కానటువంటి అంటే కొండలో ఉన్నటువంటి చిన్న ఖాళీ కాదు నీ స్వరూపం. అంతటా ఉండేటటువంటి ఆకాశం లాంటిది నీ స్వరూపం. కొండలో చిన్న స్వరూపం ఉంది. ఆ కొండలో ఉన్నటువంటి ఖాళీలో కల్లో, పడుగో, నీళ్ళో ఏవో పోసాం. కానీ ఈ కొండలన్నీ ఎందులో ఉన్నాయి? మహాకాశంలో ఉన్నాయి. అదే నీ స్వరూపం. పూర్ణం మహాకాశ. అంటే ఎలాగైతే మహాకాశము లాంటి పరిపూర్ణమైనటువంటి నీ స్వరూపం, ఈ స్వరూపాన్ని నీవే తెలుసుకోవాలి. ఇతరులకు చెప్పడానికి చూడకు, ఇతరులను మార్చడానికి చూడకు. ముందు నిన్ను నువ్వు జయించు. నీవు ఏమేమి ఓడగొట్టుకోవాలని శాస్త్రం చెప్తుందో దాన్నన్నిటినీ కూడా ఓడగొట్టేసుకో. ఓడగొట్టుకున్నప్పుడు పూర్తిగా మహాకాశం వల్లే నీ అంతఃకరణం ఆత్మస్వరూపంగా మారిపోయేవాళ్ళు. అప్పుడు ఘట కలశ
కుశోల శూషిముక్షై గగనముపాది శతిరి విముక్తమేకం భవతి న విమదం తదైవ శుద్ధం పరమహమాది విముక్త ఏకమేవ. ఘట కలశ కుశూల శూషిముక్షి. ఘటము, కలశము, కుశూలము, శూషి అంటే ఏంటండి? ఘటం అంటే కొండలో మొదలైనటువంటి, కలశము, అలాగే కుశూలము అంటే ధాన్యపు గాది, శుషి అంటే శూది. అన్నిటిలోని గాదిలో ఖాళీ ఉంది, కొండలో ఖాళీ ఉంది, సూది విద్యుల్లో కూడా చిన్న ఖాళీ ఉంది. అవన్నీ ఆ ఖాళీలకి ఉపాధి ఏది? గాదిలో ఉండే ఖాళీకి గాది ఉపాధి, కొండలో ఉండే ఖాళీకి కొండ ఉపాధి, కలశంలో ఉండేటటువంటి ఖాళీకి కలశం ఉపాధి. ఈ రకంగా గగనముపాధి శతరి విముక్తమేకం. వీటి లోపల ఉన్నటువంటి ఖాళీకి ఈ కొండ మందామూపుడే ఉపాధులు. ఉపాధి తీసేస్తేను ఖాళీయే. ఉపాధి ఉన్నంతసేపు ఖండముగా చూపెడుతుంది, ఉపాధి తొలగిపోతే ఆ ఖండంగా చూపెడుతుంది. ఈ రకంగా భవతి నా వివిధం తదైవ శుద్ధం పరమహమాది విముక్తమేకమేవ. ఇక్కడ ఒక సీక్రెట్ విషయం ఏంటంటే అహమాది విముక్తమేకమేవ. నువ్వు దేని నుంచి విముక్తిని పొందాలి? ఆ వస్తువు నుంచి కాదు, ఆ వస్తువుని నేననేటువంటి భావం నుంచి నువ్వు విముక్తి పొందాలి. అహమాది అంటే ఈ సముదాయంతో కూడుకున్నటువంటి ఒక ఆకారం వచ్చింది కదా, దాన్ని నేనన్నటువంటి భావానికి అహము అని పేరు. ఎంతసేపు ఆ భావంతో ఆ భావాన్ని నిలబెట్టుకోవడానికే చూస్తుంటాడు, దాన్ని గొప్ప చేసి చూపించాలనే చూస్తుంటాడు. ఎంతవరకు దాన్ని గొప్ప చేసి చూపిస్తూ ఉంటాడో అంతవరకు విముక్తమేవ. ఆత్మకి విముక్తమేకమేవ, విముక్తి లభించదు. వస్తువును కాదు, కొండను కాదు తీసేయటం. పరిశీలించి చూసినప్పుడు ప్రతి కొండలోనూ ఖాళీ ఎలాగుందో, కొండ ఖాళీ కాదో అట్టి మాదిరిగా శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి సముద్వయం మీద నేననేటువంటి భావన ఎవరికైతే ఉందో వాడు ఎంత పండితుడైనా సరే, ఎంత సాధకుడైనా సరే మోక్షం రాదు. ఏది పోవాలి? పరమహమాది విముక్తమేకమేవ. ఆ పరము అతనికి గోచరం కాదు, ఆ స్థితి అతను పొందలేడు, అది అతనికి లభించదు. లభించాలంటే ఈ సముదాయం మీద అహం బుద్ధి నశించాలి. అహం బుద్ధి నశించి ఏది? బ్రహ్మాది స్తంభ పర్యంత వృషామాత్ర ఉపాదయ. బ్రహ్మాది స్తంభ పర్యంత ఎక్కడి దాకా తీసుకువెళ్తున్నాడో చూడండి. బ్రహ్మము అంటే బ్రహ్మదేవుడు, స్తంభ పర్యంత అంటే బ్రహ్మదేవుడు దగ్గర నుంచి గట్టి పరక దాకా. బ్రహ్మదేవుడికి పెద్ద ఉపాధి ఉంది కదండి. మరి గడ్డి పరకో, చీమకో, దోమకో, మనుషులకో ఇలాగ అందరికి ఉపాధి ఉన్నాయి కదా. బ్రహ్మాది స్తంభ పర్యంత ఎక్కడ ఆకారం ఉందో, ఎక్కడ రూపం ఉందో, ఆ రూపాదులలో ఏ రూపాన్ని నువ్వు తీసుకుని గొప్పగా అభిమానించేవో అదంతా కూడా ముర్షా మాత్ర ఉపాదయ. అంటే ఏంటిది? మిథ్య. ఎలాగా? బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిన్న పిపీలికి దాకా సమస్తము ఉపాదయ. అవి ఉపాధులే. చిన్న ముంతని తేలిగ్గా చూడదు. చిన్న ముంతైనా పెద్ద ముంతైనా కడవైనా బానైనా ఈ మట్టి పాత్రలే, మట్టే మురస. అట్టి మాదిరిగా ఎక్కడ ఉపాధి ఉందో, ఎక్కడ ఆకారం ఉందో ఆ ఆకారాలన్నీ కూడా మృషాది మాత్ర. అవన్నీ ఉపాధులే. దాంట్లో నీకేదో బుద్ధి భ్రమించి అజ్ఞానం వల్ల జ్ఞానం లేక అందులో ఒకదాన్ని తీసుకుని నువ్వు పూజించవచ్చు, గౌరవించవచ్చు, దాన్ని నువ్వు అభిమానించవచ్చు, దాన్ని నేనని ప్రేమించవచ్చు. అదంతా అహంకారం. అది జన్మకు తీసుకొచ్చి మేడం. తథ పూర్ణం స్వమాత్మానం పశ్యేదేకాత్మనాతీతం. అందుకని నువ్వు
ఈ అన్నాటిల్లోనే ఉన్నటువంటి కొండల్ని మొంతల్ని చూడకో, అన్నాటిల్లో ఉన్నటువంటి ఖాళీ చూడు. అట్టి మాదిరిగానే మనుషులు, పశువులు, చీమలు, దోమలు ఈ ఆకారాలను చూడకో. మరేం చూడాలి? ఈ అన్నాటిల్లోనే ఉన్నటువంటి ఆత్మను. అటువంటి స్థితి చూస్తే పశ్చేదేకాత్మనాస్థితం. కొండల్ని, ముంతల్ని, మూగుల్ని చూసామంటే అనేక వస్తువులుగా కనపడుతున్నాయి, కానీ వాటిని వదిలి వాటిలో ఉన్నటువంటి ఆకాశాన్ని చూస్తే ఒకటే. అట్టి మాదిరిగా దేవుళ్ళు, దేవతలు, మనుషులు, పశువులు, రకరకాల ఆకారాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం అంతా కూడా ప్రకృతి సముదాయం. ఆ ప్రకృతి సముదాయం అన్నింటిలోనే ఉండేటటువంటిది బ్రహ్మం. అది పూర్ణాత్మ. తతః పూర్ణం స్వమాత్మానం. అన్నాటిల్లోనే ఉన్నటువంటి తతః పూర్ణం స్వమాత్మానం. ఈ ఆత్మే. అది ఎవరో కాదు, ఆ బ్రహ్మదేవుల్లో ఉండేటువంటి, ఆ ఇంద్రుడిలో ఉండేటువంటి, చంద్రుడిలో ఉన్నటువంటి, సూర్యుడిలో ఉన్నటువంటి, అందరిలోనే ఉన్నటువంటి ఆత్మ ఎవరు? నీ స్వరూపమే. నీ ఆత్మస్వరూపమే ఉంది. అంచేత నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి నువ్వు నమస్కారం చేసుకుంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి నమస్కారం చేసినట్టే. నీ స్వరూపాన్ని వదిలేసావు, ఆ దేవాది దేవుడైనటువంటి ఆత్మను వదిలేసేసి ఎత్ర భ్రాంతియా కల్పితం యద్వివేకే. ఈ ప్రకృతితోటి కల్పన చేసినటువంటి కొమ్మరతను మట్టిని తీసుకుని రకరకాల కల్పితమైనటువంటి వస్తువులు తయారు చేసినట్లుగా బ్రహ్మదేవుడి జగత్తుని, ప్రకృతిని తీసుకుని రకరకాల వస్తువులు కల్పితం చేశాడు. తత్తన్మాత్రం నైవ తస్మాత్ విభిన్నం. ఈ కల్పించబడినటువంటి వస్తువు కొండ, పిడత ఒకటి కాదు, మొంత, మూకుడి ఒకటి కాదు, వేరు వేరు ఆకారం. ఖాళీలో లోపల ఉన్నటువంటి వేరు వేరు కాదు. అట్టి మాదిరిగా తన్మాత్రం నైవ తస్మాత్ విభిన్నం. ఆకారాలను చూసుకుంటే ఈవిడ ఆవిడలాగా లేదు, ఆయన ఈయనలాగా లేడు. అంటే ఆకారాన్ని చూసిన అతనేమనుకుంటున్నాడు, అది ఒకవేళ ఆకారం కొంచెం కళ్ళు, ముక్కు, కాలు బాగుంది అనుకోండి, నాకులాగా ఎవడు లేడు, నీకు చాలా గొప్ప అంటాడు. దేన్ని తీసుకుని అతను ఆ అభిమానం చూపించాడు? ఆ తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి కొండను చూసుకుని తస్మాత్ విభిన్నం. ఎవరో వస్తువులు ఒకేలాగా ఉండవు, అందరి శరీరాలు ఒకేలాగా ఉండవు, వేరు వేరు రూపాలు ఉంటాయి. భ్రాంతిర్నాశే భ్రాంతి దృష్టా హితత్వం రజ్జుత్ తద్విత్ విశ్వమాత్మ స్వరూపం. ఈ రకంగా ఈ పైకి ఆకారాలను ఎంతవరకు నువ్వు వదలలేదో అంతవరకు నీ భ్రాంతి నశించదు. ఈ భ్రాంతి నశించాలంటే బయట వస్తువులను చూడడం కాదు, లోపలికెళ్ళు. ఆ లోపలికి అక్కడ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, మనసు అన్నీ ఒక్కొక్కటి ఇది కాదు, తినేది వాక్యం అని చెప్పి అన్నీ తీసేస్తే అప్పుడు ఈ రకంగా ఆత్మ అందరిలోనే ఉన్నటువంటి ఒకే స్వరూపం నీకు పూర్ణాత్మ సాక్షాత్కారం అవుతుంది. అటువంటి వాడికి కర్మ నశించి ఆ జ్ఞానం వల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మ నశించి మోక్షం పొందుతారు. ఈ శ్లోకాన్ని ఇంకా బాగా వచ్చేవారని చెప్పుకుందాం. ఈ ఆత్మ ఓం తత్సత్. ఆత్మబంధువులరా, ఏ విషయాన్ని అయితే చెప్తున్నామో ఆ విషయంలో ఏం చెయ్యాలి? ఇప్పుడు చక్కగా మనసును లోపలికి పెట్టుకొని, ఇది శరీరము, ఇది కాదు, ఈ శరీరాలతో కూడుకున్నటువంటి నా శరీరం దేవుడు కాదు కనుక ఎవరి శరీరము కూడా కాదు. మనుషులు, పశువులు, జంతువులు ఏవి నా స్వరూపం. ఈ అన్నిటికీ కూడా లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపమే నా స్వరూపం అనేటువంటి జ్ఞానభావంలో చక్కగా ప్రతిరోజు కొంత మనసును లోపలికి తీసుకుని అభ్యాసం చేయాలి. ఈ రకంగా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువు. దీన్ని గురుమంత్రం అంటారు, దీన్ని భక్షాలు అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు, దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పని ఏమి అనుకోకుండా మనసు లోపల తెచ్చుకుని సోహం అంటే నేను ఆత్మస్వరూపమే. ఆత్మ అందరిలోనే ఉన్నది కనుక దానికి పరమాత్మ పేరు. నాలో ఉన్నటువంటి ఆత్మ
అందరిలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు, అంటే ఇది బ్రహ్మమే అనేటువంటి భావంలో శ్లోకం అంటే అదే నేనైనటువంటి భావంలో చక్కగా మనసును లోపల తిప్పుకుని ఏమనుకోకుండా నిద్రపోకుండా అలా శ్వాసను గమనించు ప్రతిరోజు కొంతసేపు అభ్యాసం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనించు